ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తెల్లవారుజామున గ్రామంలో అటవీ అధికారులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పలు ఇళ్లలో దొరికిన కలప దుంగలు, ఫర్నిచర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అటవీ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. అటవీ శాఖకు సంబంధించిన ఓ వాహనంపై దాడి చేసి గ్రామస్తులు అద్దాల పగలు కొట్టారు. ఈ ఘర్షణలో ఓ ఆఫీసర్కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో భారీగా మోహరించి పోలీసులు బలగాలు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక అటవీ శాఖ అధికారులకు అక్కడున్న గ్రామస్తులు ఎదురు తిరిగినట్టుగా తెలుస్తుంది. రాళ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఒకరికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. పద్మ, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే టెన్షన్ మోపైంది. అయితే ఆ గ్రామస్తులు అయితే కలప కొట్టి ఆయన తీసుకొచ్చే సమయంలో ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఎదురవడంతో అక్కడ వాళ్ళని అటకాయించే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులు అయితే మూకుమ్మడిగా అధికారులపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఒక అధికారి చీఫ్ అటవీ శాఖ అధికారి కూడా గాయాలు కూడా అయినాయి. అయితే ఈ కర్ర అక్రమంగా తరలిస్తున్నారనే నెపంతో ఈ అధికారులు అయితే వాళ్ళు అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో వాళ్ళు కూడా ఆగకుండా వాళ్ళ అధికారులపై కూడా మూకుమ్మడిగా దాడికి ఎగబడంతో వాళ్ళకి అధికారి కూడా గాయాలైనాయి. అయితే ఈ కలప కొట్టడంలో అక్కడ ఉన్నటువంటి మా గ్రామానికి చెందుతుంది ఇది కలప అని మాకు సంబంధించింది అని చెప్పేసి కూడా గ్రామస్తులు అయితే అధికారులతో వాగ్వివాదం దిగారు. దీంతో మాతమాట పెరిగి అధికారులకు ఇటు గ్రామస్తుల మధ్య అయితే గొడవ అయితే కొనసాగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మొదలైంది. అయితే అక్కడ అధికారులందరూ పోలీసులు ఇతర చేత గొడవలు సంధానించారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.